కాకినాడ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. మంత్రి పర్యటనలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ నిరాదరణకు గురయ్యారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక దీనిలో భాగంగా కాకినాడ బీచ్ ను సందర్శించాలని కందుల దుర్గేష్ అన్నారు. ఇక గత ప్రభుత్వంలో నిలిపివేసిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ ను తిరిగి పునరుద్ధరిస్తాం. అక్టోబర్ చివరి నాటికి బీచ్ పార్కును అభివృద్ధి చేసి ప్రారంభిస్తామన్నారు. వీలైతే ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకొస్తామని ఎమ్మెల్యే నానాజీ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, స్థానిక ఎంపీ గారు చెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు, జేసీ గారు, ఆర్డీ గారు అందరం కలిసి ఈ ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం పక్కన దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్తో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన, అదేవిధంగా ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం. అయితే దీన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేకపోవడం వల్ల, ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది. అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ అందరం కూడా ఆలోచిస్తాం. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం. వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయాలి.